ఒక మహారాజు చేసిన ఒక చిన్న తప్పు వల్ల అతని యొక్క జీవితాన్నే చీకటిలోకి నెట్టే ప్రయత్నం అవుతుంది. యాగాలు చేసినా, పూజలు చేసినా పాపం మాత్రం పోలేదు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అతని యొక్క జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాడు. వచ్చినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు? ఇదే 108 దివ్యదేశాల్లో అద్భుతమైనటువంటి కోవిలడి అప్పన్ కుడుతాన్ స్వామివారి యొక్క దివ్యక్షేత్రం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. కావేరీ నది తీరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అప్పన్ కుడుతాన్ అనే దివ్యదేశం. ఈ క్షేత్రానికి ఇంకొక పేరు కూడా ఉంది, తిరుప్పేర్ నగర్ అని. శ్రీ వైష్ణవ దివ్యదేశం 7వది ఈ యొక్క క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అప్పం కుడుతాన్ అనే రూపంలో దర్శనమిస్తారు. అప్పం అంటే నెయ్యప్పం, కుడం అంటే కుండ. అప్పాల కుండను స్వీకరించినటువంటి స్వామిగా కావడంతో అప్పన్ కుడుతాన్ అని పేరు. ఈ క్షేత్రానికి సంబంధించి స్థల పురాణంలో వెళ్తే పూర్వకాలంలో ఉపమన్యు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మపరుడు, ప్రజలను ప్రేమించి మంచి రాజుగా కూడా గుర్తింపు పొందాడు. ఈ మహారాజు ఒకసారి వేటకు వెళ్తాడు. అడవిలో ఒక మహర్షి గాఢ తపస్సులో ఉంటాడు. ఈ మహారాజు తెలియక చేసిన తప్పు వల్ల మహర్షికి తపోభంగం అవుతుంది. దాంతో మహారాజుకి ఘోరమైనటువంటి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. రాజు ఎంతో బాధపడతాడు. కానీ ఆ మహర్షి శాపానికి ఈ రాజు ఇబ్బంది పడుతుంటాడు. ఇక ఎలాగైనా సరే ప్రాయశ్చిత్తం అవసరం. రాజు అనేక యాగాలు చేస్తాడు, పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తాడు. కానీ ఆ పాపం మాత్రం తగ్గదు. ఇక కొంతమంది ఋషులు ఇలా చెప్తారు, ప్రతిరోజు భక్తులకు అన్నదానం చేయమని, శ్రీమన్నారాయణ్ణి భక్తితో సేవించు, అప్పుడు నీకు విముక్తి కలుగుతుందని చెప్తారు. ఇక ఈ మహారాజు వారు వెంటనే కావేరీ తీరంలో ఉన్నటువంటి పెద్ద అన్నశాలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. ఈ యొక్క అన్నశాల దగ్గర ప్రతిరోజు వేలాది మందికి భోజనం పెట్టడం మొదలు పెడతాడు. ఒకరోజు సాయంత్రం ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు అక్కడికి. ఆ వృద్ధుడు చాలా ఆకలిగా ఉంది, తనకు అన్నం పెట్టమని అడుగుతాడు. ఆశ్చర్యం ఏమిటంటే వృద్ధుడు వడ్డించిన అన్నమంతా మొత్తం తినేస్తాడు. 1000 మంది తినాల్సినటువంటి అన్నం కూడా ఈ వృద్ధుడే తినేస్తాడు. ఇంకా ఆకలి తీరలేదు, ఇంకా కావాలి అని అడుగుతాడు. స్వామి, మీకు ఇంకా ఏమి కావాలి అని అప్పుడు వృద్ధుడిని ఇలా అడిగేసరికి, నాకు నెయ్యప్పాలతో కూడినటువంటి ఒక కుండ కావాలి, వాటిలో నేతి పూర్తిగా నిండి ఉండాలని అడుగుతాడు. రాజు వెంటనే ఆ అప్పాలతో కూడినటువంటి ఒక కుండను తీసుకొచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇస్తాడు. వెంటనే అప్పకుడుతాన్ అవతారం శ్రీ మహావిష్ణువు దివ్యకాంతితో ప్రకాశించుకుంటూ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. రాజావారు భక్తితో స్వామివారిని చూస్తూ అలా కాళ్లపై పడిపోతాడు. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న చిరునవ్వుతో, ఉపమన్య, నీ భక్తి, వినయం, అన్నదానం నన్ను ఎంతో సంతోషపరిచాయి అని అతని పాపాన్ని తొలగించే మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పాలతో కూడినటువంటి కుండను చేతిలో స్వీకరించినటువంటి రూపంలోనే స్వామివారు అక్కడ స్థిరమయ్యాడు. అంటే అందుకే అప్పకుడుతాన్ పెరుమాళ్ అని ఈ యొక్క మహిమాన్విత నామంతో ప్రసిద్ధి చెందింది ఈ యొక్క క్షేత్రం. ఈ ఆలయంలో స్వామివారి యొక్క రూపం భుజంగ శయనంలో, చేతిలో అప్పాలకుండ, తూర్పు ముఖ దర్శనంలో ఉంటుంది. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రం. పంచరంగ క్షేత్రాల్లో ఒకటి. నిత్యం నెయ్యప్పం నైవేద్యంగా ఈ యొక్క ఆలయంలో ఉంటుంది. భక్తుల విశ్వాసం ఏమిటంటే ఈ ఆలయాన్ని దర్శిస్తే పాప విమోచనం, కుటుంబం శాంతి, అన్నదాన పుణ్యం, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. ఈ క్షేత్రం గురించి నమ్మాళ్వార్ గారు, తిరుమంగై ఆళ్వార్ గారు తమ యొక్క పాశురాలను స్తుతించారు. అప్పముతో భక్తిని స్వీకరించిన అప్పకొడుతాన్, వృద్ధ బ్రాహ్మణుడై వచ్చిన పెరుమాళ్, ఈ క్షేత్రం దివ్యదేశం. జై శ్రీమన్నారాయణ.